హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాయన్నా సబ్స్క్రైబ్ చేయండి. కుక్ విత్ జాతిరత్నాలు సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సండే ఎపిసోడ్ మీకు ఎంతమందికి నచ్చింది ప్లీజ్ కామెంట్ చేయండి. ఆల్రెడీ మీరు చూశారు. ఇంకా నేనేంటంటే నిన్న సండే కొంచెం వర్క్ ఉండే కాబట్టి నేను ఎపిసోడ్ రివ్యూ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చుతానా ఎపిసోడ్ అయితే పక్కా చూడండి. ఎందుకు మీకు నిజంగా కానీ బాగా కామెడీ ఉంది అనుకోండి. హ్యాపీ వీళ్ళది చాలా చాలా కామెడీ ఉంది. మీకు ఆ వీడియో ఏమైనా నచ్చితే మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. చూస్తారని నాకు తెలుసు, ఎందుకంటే మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి. అలా అలా చెప్పాలి కదా, అలా చెప్పుకుంటేనే మనం బతికిస్తాం అనే ఒక దారి ఉంటుంది అనుకోండి. అలా మీరు సండే ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే మీరు ఫస్ట్ నా ఛానల్ అయితే చూడాలి. తర్వాత నా సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సండే ఎపిసోడ్ ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే సండే ఎపిసోడ్ పిచ్చ పని అనిపించింది, చాలా చాలా బాగా అనిపించింది. సండే ఎపిసోడ్ గురించి మాట్లాడితే ఫస్ట్ ప్రదీప్ గారు జ సరే గమ పదనిస్తా జరగారు ఒక రోజు తెలుసా సా ఇంకా వస్తుందా, అది వస్తుంది. అయితే మనం ఏంటంటే సండే సాటర్డే ఎపిసోడ్ ఒకటే రోజు జరిగింటుంది, ఎందుకంటే అది సేమ్ డ్రెస్సులు ఉన్నాయి కాబట్టి మన అందరికీ తెలిసిందే. కానీ ఏ నైట్ అయిపోయిందో కానీ అందుకే వాళ్ళు అది సండే రోజు ఎపిసోడ్ చేశారు. తర్వాత ఇంకా ప్రదీప్ వచ్చినాక రోహిణకు వస్తారు. రోహిణ కొంచెం చుల్లు పని అనుకోండి. రోహిణకు చిన్న పని కాదు, కామెడీ కామెడీ అంటే కామెడీ చేస్తుంది. తర్వాత సండే రోజు ఇక వచ్చినాక ఒక్కొక్కరిని ఇమిటేట్ చేయాలి అని మాట్లాడినప్పుడు ఫస్ట్ సండే వాళ్ళు మంచి చేస్తారు కాబట్టి ఫస్ట్ బాగా చేయాలి, వీళ్ళు చేయలేదు అంటే ఇప్పుడు సాటర్డే వాళ్ళు ఫస్ట్ కాబట్టి సాటర్డే వాళ్ళే ఫస్ట్ చేయాలని అంటే ఇక అంటే నాకు అర్థమైందిరా. మీరెవ్వరు మీరు ప్రిపేర్ కాలేదని నాకు అర్థమైంది. నేను సండే వాళ్ళు ఎలానే చేస్తారు, వీళ్ళు అలానే చేస్తారు. నాకు అర్థమైంది, మీరు ఎవరు ప్రిపేర్ కావాలి అని. ఏదో నాకు మంచి స్నేహితులు ఎవరు ఏ కంపెనీ అని ఒప్పుకోవాలా అలా నేను అంటారు. అన్నాక లేదు లేదు మీరే చేయాలి అని అంటారు. వెనక ఇంకా తర్వాత ఫస్ట్ వీళ్ళ గురించి మాట్లాడడం. ఫస్ట్ పునర్వాళ్ళు మీకు ఎవరైనా కాంపిటీషన్ అనిపిస్తున్నా అంటే కాంపిటీషన్ అని కాదు, వీటికి వచ్చినాక జాతరత్నాలు అనిపించినా కొంచెం భయం వేస్తుంది అంతే. కానీ ఇంకా వీళ్ళనేది ఏం చూసి ఏం భయం అయితే లేదని అంటది పునర్వాళ్ళు. వీళ్ళని చూసైతే నాకేం భయం అవుతుంది, జాతరత్నాలను చూస్తేనే కొంచెం భయం వేస్తుంది అది అలవాటు పడిపోతారు వాళ్ళు అని అంటారు. తర్వాత కృతిక, నేను వంటలు బాగానే చేస్తాను కానీ ఈడ ఏమో కొత్త వంటలు చూడాలి అని అంటారు. ఇంకా మీకు ఎవరన్నా అంటే ఫస్ట్ నాకు హరి గురించి అంటే హరి అంటే అది బరువు పని అనిపించింది. నాకైతే సూపర్ పని అనిపించింది. దీపిక అదేనంటే సుమిత్ గారికి బాగాలేండి, నానున్నాగా ఆయనకేం బాగా అని అంటుందా. నేనున్నాగా ఆయనకేం బాగా ఏం బాగాలేదు కదా అని అంటే ఆమె కామెడీ అనిపించింది అనుకోండి. ఇతను పిచ్చ కామెడీ బాగా అనిపించింది. కనుక అది నేను మీరు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయమంటే ఫస్ట్ ఎవరిని ఇంట్రడ్యూస్ చేసింది హరి ఏమో ప్రదీప్ గారిని, మన ఏమో నిఖిల్ వచ్చిన వెంటనే అంటే నిఖిల్ మనకు తెలిసిందే. నిఖిల్ ఎలా అంటే వచ్చిన వెంటనే అదే బటన్స్ అంటే సెట్ బటన్స్తో తీసి కూడా వచ్చి ఇలా ఇలా కామెడీ చేస్తుంటారు. జడ్జెస్తో ఎలా ఉంటారు, సాంగ్ కోసం ఎలా చేస్తున్నాడో ఆ విషయం అది చేస్తుంటారు. అది భలే కనిపించింది, నాకు సూపర్ అనిపించింది. మీకు ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత అవినాష్ ఇంకా బ్రదర్ని కూడా కామెంట్ చేస్తుంటాడు, ఇమిటేట్ చేస్తుంటాడు. ఎంత సూపర్ నిజంగా అది ఏమైనా కామెంట్ అయితే ఒక పిచ్చ కామెంట్ అనుకున్నాను. తర్వాత అవినాష్ రోహిణి వీళ్ళని డిమాండ్ కామెంట్స్ అదేనంటారు. ఈయన పేరు ఏం పేరమ్మా, మన అవినాష్ ప్రతిసారి బాగా అలానే ఇమిటేట్ చేయడం అయితే నాకు తప్పు అనిపించింది. నీకు ఎంతమంది కనిపించింది ఓకే ఇమిటేట్ చేయండి, కానీ మరీ అదే వాయిస్ పెట్టుకొని కావాలని ఇమిటేట్ చేయడం అయితే నాకైతే నచ్చలేదు. ఒక్కసారి అంటే కావాలి, రెండుసార్లు అంటే కావాలి, మళ్ళీ అలానే చేస్తుంటే మీకు ఎంతమందికి అనిపించింది ఏంటి బాబు ఇది ఎట్లా చేస్తున్నాడని ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడు అని ఒక థాట్ అయితే అనిపించింది. మీకు ఎంతమంది అనిపించింది కామెంట్ చేయండి. తర్వాత
రోజున రీతిలాగా కవర్ చేసిన తర్వాత రోజున కాదు మొదలు సో వీళ్ళిద్దరు నేను చేయమంటే నేను చేయమంటే అది భయపడుతున్నాడు మళ్ళీ ఏదైనా బయట ఏమన్నా కామెంట్స్ వస్తుంటాయి కదా మళ్ళీ బయట పోయి ఎందుకు నాన్న టార్చర్ అని ఒక తాగుతాడు అలా ఇది చేయడం చేయడం తర్వాత ఫుడ్ డెమోను సర్వీస్ చేస్తే ఇలాంటి ఫుడ్ పెడితే వాళ్ళు ఎలా మాట్లాడతారు అనే వాళ్ళు ఇంకా అది చేస్తుంటారు నిజంగా పిచ్చ కామెడీ అనుకో కామెడీ బాగుంది కానీ ఇమిటేట్ మళ్ళీ అలానే ఇమిటేట్ చేయడం అయితే నాకు నిజంగా నచ్చలేదు మీకు ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి డెమోని ఊరికే మరీ అంత వరుసగా ఇమిటేట్ చేయడం అయితే నాకు నచ్చలేదు మీకు ఎంతమందికి అనిపించింది కమెంట్ చేయండి తర్వాత మన ఇంకా ఇమిటేట్ ఆవేశం అయిపోయింది తర్వాత మన ఎవరు ఆ, ఇంకా శ్రీదేవి గారిని ఇమిటేట్ చేసేటప్పుడు మన ఎవరు పల్ పల్లవి ప్రశాంత్ అన్న నేను ఈ మధ్య బిగ్ బాస్ వీడియో చేసిన కాబట్టి పల్లవి ప్రశాంత్ ఏది వెలుగు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఏమనుకోకండి ఫ్రెండ్స్ పల్లవి ప్రశాంత్ అని అలా ఆ పేరు చూసిన నాకు నచ్చేది. తర్వాత ఈ మధ్యాహ్నం చాలా నిద్రపోతుంది వాళ్ళు కూడా నిద్రించిపోతారు ఇక తర్వాత ఇక రాకేష్ రాకేష్ అని శ్రీదేవి గారిని ఇమిటేట్ చేస్తారు లేదా సూపర్ అనుకుంటుంది నిఖిల్ అంటే ఫస్ట్ అది నువ్వు ఏమన్నా చేస్తారు సూపర్ ఇద్దరు మాత్రం హైలైట్ అంటే శ్రీదేవి మేడం కూడా అవును సూపర్ నిజంగా ఏమన్నా కామెడీ పిచ్చ కామెడీ చేశారు మీరు చాలా చాలా బాగా చేశారు నిజంగా చాలా బాగుంది అని అంటారు నిజంగా ఎంత మంచిగా చేశారో బాబు కామెడీ వీళ్ళిద్దరు వీళ్ళైతే వీళ్ళ కామెడీ వీళ్ళకైతే సూపర్ అనిపిస్తుంది నాకైతే హైలైట్ అనిపిస్తుంది ఏంద్రో వీళ్ళ కామెడీ ఇంత కామెడీ చేస్తారు ఏంటి అని ఒక థాట్ ఉంటుంది అంటే అలా అనిపించింది నాకైతే నిజం చెప్తున్నా మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి అంత కామెడీ చేస్తున్నారు సో అది అయిపోయింది తర్వాత కామెడీ అయిపోయిన తర్వాత మన హరి మన అవుతున్నారు అంటే హీరోయిన్ అక్కడ హీరోయిన్ అక్కడ ఆయనతో ఎన్నో రాజేశానని ఇమిటేట్ చేశారు హరి సుహాసిని అక్కడ ఇమిటేట్ చేశారు వీళ్ళిద్దరు కూడా పిచ్చ కామెడీ అనుకోండి ఏమో రాకేష్ అని కామెడీ చేసినప్పుడు నాకైతే భలే నచ్చింది ఎంత కామెడీ అంటారు ఒక్కొక్కరు ఏమన్నా నవ్వుతారు అందరు అవుతారు అవి అంతా కామెడీ చేస్తుంటారు సూపర్ నిజంగా మీ అమ్మ ఏంద్రా అయినా మీరందరూ నాకు దాంట్లో అలా అనిపించింది నిజంగా సూపర్ అనిపించింది ఒక్కొక్క పిచ్చ కామెడీ అనుకోండి తర్వాత మేము గుర్తుపెట్టండి అన్న రాజగారి కామెడీ ఇంకా అవినాష్ కూడా దీపికని అంటే అవినాష్ కూడా చాలా పని చేశారు నిఖిల్ దీపిక రోజు రివర్స్ అంటే నిఖిల్ దీపికకు వచ్చినప్పుడు దీపిక ఎంత సతాయిస్తుందో అది చేయడం నిజంగా ఏమన్నా కన్నా నాకు కూడా తెలిసి పల్లె నచ్చింది ఫ్రెండ్స్ నిజంగా నిజంగా ఏం జోక్స్ బాబా ఏం కామెడీ అమ్మ ఈ రోజు మాత్రం పిచ్చ కామెడీ ఉంది అందరు చెడ్డ పట్టుకుని అందరు డ్యాన్స్ చేయడం అయితే నాకు ఎందుకంటే వీళ్ళు నచ్చింది అంత కామెడీ చేసింది కదా చాలా పని చేస్తారు మీకు రియల్గా చాలా చాలా పోస్ట్ చేసినందుకు సంజయ్ కుమార్ గారినేమో ఈమెను హరియాను శ్రీదేవి గారు వీళ్ళిద్దరు చేసిన అబ్బా నిజంగా ఏం పిచ్చ కామెడీ నిజంగా దేవుడా ఎందులోనైనా వీళ్ళు అదే అంటారు నాకు ప్లేట్ అనేది మీరు అని ఎవరు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అది గురించి నిజంగా చాలా కామెడీ ఎదురు మీరు ఇంత కామెడీ అనేది ఒక దారి ఉంటుంది అలా అనిపించింది ఇంత కామెడీ చేస్తారు ఏదైనా బాబు వీళ్ళు అని ఒక దారి ఉంటుంది అది ఎవరికైనా ఉంటుంది అలా అనిపించింది నిజంగా నాకు కూడా అమ్మ ఏం కామెడీ చేస్తున్నారు అనిపించింది వాళ్ళే అయితే ఇంకా విన్నర్ ఎవరంటే ఇమ్మో అని ముగిస్తారు అది బాగా అనిపిస్తుంది నేను ఏమైనా సూపర్ కామెడీ నిజంగా ఏమన్నా కామెడీ హైలైట్ తర్వాత ఇంకా నిజంగా ఎంత కామెడీ అంత కామెడీ కొన్ని పిచ్చి కామెడీ సూపర్ కామెడీ చేసింది తర్వాత ఇక బుక్స్ ఇద్దరు ఇద్దరు బుక్స్ ఒక జాతర అనుకో బుక్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ తీసి సేమ్ ఇద్దరికి సేమ్ వచ్చింది ఇప్పుడు నేను మా హస్బెండ్ కూడా తీసి మా ఇద్దరు ఇద్దరు లేకపోతే వేరే వేరే అట్లా అలా వేరే కుక్స్తో వంట చేయడం అలాంటివి అలా చేయడం అలాంటివి ఒక నిమిషాలు నాకైతే పని అనిపించింది నిజంగా సూపర్ అనిపించింది ఇంకా ఎవరెవరికి ఏమంటారు నిఖిల్ కృతిక వచ్చినప్పుడు
నా పొలంలో మొలకలు వచ్చాయా అని వాళ్ళకంట చేస్తుంటాడు. మన హరి ఏ చిన్న పిల్ల రాలే అరే చిన్న పిల్ల రాలే అని అంటుంది. ఆశిక శ్రవణ తర్వాత ఇమ్ము వస్తుంది. ఇమ్ము వస్తుంది తర్వాత ఇంకా రాకేష్ అన్న దీపికను కుక్కలాగా చేసింది. ఎందుకంటే ఈరోజు తనగా రాలేదు కాబట్టి దీపికను కుక్కలాగా చేసింది. మణికంఠ వచ్చాడు, సుమిత్ గారు, పల్లవి, అవినాష్ వస్తారు. అది బందే కామెడీ. వీళ్ళ కామెడీ చెప్తాను. వీళ్ళు వచ్చారు. వీళ్ళకి వచ్చిన తర్వాత అంటే ఒక్కొక్క గ్లాస్ వేసి ఒక్కొక్కటి అది అది ఉంటాయి కదా ఆ కామెడీ. అంటే నాకు తీసేసినప్పుడు ఎందుకనో లేదు వాళ్ళకి రాలేదు కానీ మన హరే రావాలి వాళ్ళకని హరే రావాలని అలా నిజంగా ఏమన్నా పన్నా మీకు ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. ఆ, బా నిజంగా సూపర్. మీ అమ్మ ఏం కామెడీ అంటే అంత కామెడీ అనుకోండి. అంత వీళ్ళు ఏం కామెడీ చేస్తున్నారో నా ఏంటంటే నిజంగా పిచ్చ పిచ్చ కామెడీ. ఇంకా మన ఇంకా విజయనగరం సరే ఎవరు డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళందరూ చేస్తున్నారు డ్యాన్స్ చేసినప్పుడు ఎవరంటే ఇమ్ము ఇమ్ముగా పోయినాక కామెడీ అయితే నిజంగా దేవుడా ఏం కాదు సవన్ కలిసి డ్యాన్స్ చేస్తే మళ్ళీ ఇంకోటి పోయినాక తను డ్యాన్స్ చేస్తున్నా అది నాకు పిచ్చ కామెడీ అనిపించింది. ఏమన్నా జోక్స్ అనిపించింది నిజంగా సూపర్ కామెడీ అనుకోండి. మీకు ఎంతమంది కనిపించింది మీరు ఆల్రెడీ ఎపిసోడ్ కూడా చూశారు కాబట్టి నేను చెప్పిన కామెడీ అనిపిస్తుంది కామెంట్ చేయండి. నా పిచ్చ కామెడీ అనిపించింది పిచ్చ నవ్వుతుంది ఉంటుంది అలా. తర్వాత ఇంకా వీళ్ళందరూ ఎవరెవరు డ్యాన్స్ చేస్తారు. నిఖిల్ కృతిక డ్యాన్స్ చేస్తారు. తర్వాత పల్లవి అవినాష్ డ్యాన్స్ చేస్తారు. రోహిణి మన ఎవరు శ్రవణ్ డ్యాన్స్ చేస్తారు. పునర్నవి పునర్నవి వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు. డ్యాన్స్ చేసినప్పుడు ఇంకా వాళ్ళ అది నిజం ఏమన్నా కామెడీ పిచ్చ కామెడీ అనుకోండి. సూపర్ కామెడీ అనిపించింది కదా వాళ్ళంతా డ్యాన్స్ చేసినాయి. మన రీతు వీళ్ళందరూ డ్యాన్స్ ఎంత బాగా అనిపించింది నిజంగా. నాకైతే ఏంటో కానీ వీళ్ళ డ్యాన్సులు వీళ్ళేంటో ఆయన అనుకుంటారు ఉంటుంది కదా అలా అనిపించింది. మీకు ఎంతమంది కనిపించిందో కూడా ప్లీజ్ కనిపించింది. నాకైతే వీళ్ళ కామెడీ ఏంటిదా ఆయన ఇంతగానో కామెడీ చేస్తున్నారు వీళ్ళు అని ఒకటి అనిపించింది. గుర్తు పట్టిన అనుకోండి కడుపు అంతగానో వీళ్ళు చూస్తే నాకైతే పిచ్చ కామెడీ అంతగానో నవ్వుతున్న ఇంట్లో ఆయన అని ఒకటి ఉంటుంది అలా అనిపించింది. మీకు ఎంతమంది కనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత మన ఎవరు వీళ్ళందరూ ఇక వీళ్ళు కామెంట్ చేస్తారు. తర్వాత బుక్స్ అందరూ ఒకసారి వంటకి ఏంటి బుక్స్ అందరూ వంట చేయమంటారు. వంట చేయమని చెప్తే వీళ్ళ వంట స్టార్ట్ అవుతుంది. కనుక ఒక్కొక్కరు ఒక్కొక్కటి డిఫరెంట్ ఒకరు సూప్ చేసి ఒకరు స్టార్టర్ చేసి ఒకరు రైస్ వేసి ఇలా చేస్తుంటారు. చేసినాక రేపు డెమోన్ మాట్లాడుతా నువ్వు తీసుకుంటే వాళ్ళకి ఇచ్చినప్పుడే అర్థమైందిలే నాకు అర్థమైంది వేరే మీదేనే నేనేం లేదులే అది అని నాకు కామెడీ చేస్తుంటారు. అది భలే అనిపించింది. మీకు ఎటువంటి కనిపిస్తుందో కామెంట్ మీరే చేసినారులే నేను ఎందుకులే మీకు అలా అంటుంది. నాకు అసలు ఫలితం అనిపించింది సూపర్ అనిపించింది. తర్వాత ఇంకా ఫుడ్ గురించి మాట్లాడడం ఇంకా రాకేష్ అన్న మనకంట దీపిక మాత్రం రాకేష్ అన్న చుట్టూ వేగం నెత్తి కొట్టుకున్నాడు అనుకున్నాను. అంత కారణం అనిపించింది. అది కాక రాకేష్ అన్న చుక్క చూపించింది పాలకూర ఇవన్నీ రాదని నిజంగా అమ్మ దేవుడా ఏంటి రాకేష్ అన్న చుక్క చూపించింది అనిపించింది. నిజం ఇంద్రబాబు ఇంతగానో నా బిడ్డ తాచారా అని ఒక తాగుతుంది ఎవరికైనా అలా అనిపించింది తెలిసిన దమ్మ దేవుడా నిజంగా ఆయన రాకేష్ సూప్ చేస్తారు. సూపర్ సూప్ చేసింది అదైతే అందరు అంటే రాకేష్ అన్న పన్నీర్ మష్రూమ్ గార్లిక్ బ్రెడ్ సూపు శ్రీదేవి గారు సూపర్ ఉంది. శ్రీదేవి చాలా బాగుంది. ఓకే నైస్ అంటారు. సంజయ్ కుమార్ గారు కూడా చాలా బాగుంది. నైస్ సూపర్ అంటాడు. ఆలి గారు కూడా బాగుంది అంటాడు. అరుణ గారు కూడా చాలా బాగుంది. నేను ఎప్పుడు మణికంఠకు సపోర్ట్ చేసేదాన్ని. మణికంఠకు సపోర్ట్ చేసిన ఈరోజు మణికంఠ చూసి అమ్మా దేవుడా దండంలో బాబు మణికంఠకు అనే ఒక తాట అనిపించింది. నిజంగా అంత టార్చర్ పెట్టాడు అనుకోండి మిమ్మల్ని అని నేను చెప్తుంటాను. అది బాగా అనిపించింది. నిజంగా ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. ఇంకా ఓకే ఫుడ్ బాగుంది. ఇంకా కామెడీ చేసుకుంటూ పోతున్నారు. ఇంకా పునర్నవి డెమో అయినాక క్లాస్
ఫ్యాక్ట్ అంటే ఏదో చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చేశారు. అంతేగాని సూపర్ నిజంగా వీళ్ళందరికీ ఒక కాంపిటీషన్ అనుకుంటున్నాను నేనైతే. అంత బాగా చేశారు అంటారు సంజయ్ కుమార్, శ్రీదేవి గారు సూపర్ నిజంగా ఎంత బాగా చేశారేంటి అంటే ఆడతారు ఫస్ట్ షో వేసింది బొమ్మ అదే నచ్చుతుంది అలా ఉంది బాగుంది అంటే అన్న సోపు ఫస్ట్ ఇంత బాగా చేసి ఇంకా ఎలా చేసుకోవాలంటే అది బాగా అనిపించింది సూపర్. అండ్ పల్లవి సంజయ్ కుమార్ సుమిత్ గారు అవినాష్ గారు. అవినాష్ అంటే చపాతి జీడిపప్పు టమాటో బటర్ పన్నీరు చపాతి అంట అరుణ గారు చపాతి మాత్రం చాలా బాగా చేసావు. మొత్తం అనేది ఎప్పుడు చందమామలాగా చపాతి చేయాలి అని ఇదైతే చాలా బాగుంది చపాతి సూపర్ అని అంటారు అరుణ గారు చపాతి అయితే చాలా బాగుంది వెరీ గుడ్ నైస్ అంటే మీరు పన్నీర్ ఎందుకు వేసుకొని అందులో ఎలా అదే ఎట్లా వేసుకున్నా తిన్నట్టే మేడం అంటారు. అదే కాదు అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా మన సుమిత్ గారు అనేది భలే కాదు అనిపించింది. ఆవిడ చాలా బాగుంది చక్కగా ఉంది సూపర్ అంటారు. శ్రీదేవి గారు చాలా బాగుంది అని అంటారు. సంజయ్ కుమార్ గారు అంటే సూపర్ నైస్ అంటారు. తర్వాత కృతిక హరి మీకు రోస్టెడ్ రైస్ అంట దీని మష్రూమ్ గ్రీన్ అంట అది చాలా బాగుంది చాలా బాగుంది అంటారు. చాలా బాగుంది సో ఏమి అంటారు. శ్రీదేవి గారు వెరీ గుడ్ చాలా బాగా చేశారు. సంజయ్ కుమార్ గారు చాలా బాగుంటారు. ఇలా వీళ్ళ వంటలు చాలా బాగున్నాయి అంటే ఓకే నైస్. ఇప్పుడు మన వంట మనకు బాగున్నాయంటే మనకు కూడా మంచి అనిపిస్తుంది. ఆ ప్లేటింగ్ కానీ అదంతా ఫస్ట్ ఒక మాట ఈరోజు ఇట్లా ఉంటే మన ఫుడ్ ఇలా చేస్తే మనకు మనీ ఏదైనా ఇస్తారు అని అట్లా ఉంటుందా అంటే మనీ అంటున్నా సారీ మనము కామెడీగా మనం ఇలా చేస్తే ఉంటుందా అని అంటే అలా అవసరం లేదు అలా ఆశలు పెట్టుకోవాలి అది ఏం లేదు అని అంటారు. అంటే అది ఎలాంటి దానికి మార్క్స్ లేవని అంటారు. అలాగా ఆశిక శ్రవణ్ వినాయక్ మరియు కొర్రా పిస్తా పాయసం అంటారు. వీళ్ళు కూడా సూపర్ చాలా బాగుంటుంది. శ్రీదేవి కూడా చాలా బాగుంది ఆలియా కూడా చాలా బాగుంది ఆలియా మనది తన తన జరీపు బో బో దేవుడా అన్నగారు కూడా సూపర్ చాలా ఏమి అని అంటారు. అది కూడా బాగా అనిపించింది. అంటారు హీరో సండే ఎపిసోడ్లో ఎవరు ఉంటారు సాటర్డే ఎపిసోడ్లో ఎవరు ఉంటారంటే భలే కామెంట్ అంటే బాగా తెలిసింది. శ్రవణ్ ఏమో సాటర్డే ఎపిసోడ్ పునన్న ఏమో సాటర్డే ఎపిసోడ్ సుమిత్ గారేమో ఓకే సాటర్డే ఎపిసోడ్ సుమిత్ గారు పునన్న సండే ఎపిసోడ్ కృతిక సండే ఎపిసోడ్ అది ఎంతమందికి నచ్చింది ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఉంటే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.